మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లుపాలెం గ్రామంలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ తరపున ఇంటింటి ప్రచారం చేస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డిని పోలీసులు ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. ప్రచారం సందర్భంగా భారీ సంఖ్యలో గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. ముందుగా స్థానిక దేవాలయంలో పూజలు చేసిన తిరుపతి రెడ్డి ప్రజల్లోకి వెళ్లారు. అయితే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లుగా భావించిన అధికారులు ప్రచారాన్ని నిలిపివేశారు. దీనిపై స్పందించిన హనుమాన్ల తిరుపతి రెడ్డి ప్రచారాన్ని ఆపగలిగారు, కానీ ప్రజల అభిమానాన్ని ఆపలేరని, ఎలాంటి ఒత్తిళ్లు అడ్డంకులు వచ్చినా ప్రజల ప్రేమను కొనలేరని అన్నారు. ఒకసారిగా వెళ్ళినందుకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం చేస్తున్న క్రమంలో ఊరి ప్రజలు నాకు మద్దతుగా మహిళలు, వృద్ధులు, యువకులు అనేక మంది సుమారు 1000 మంది పైగా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆ జరుగుతున్న క్రమంలో మధ్యలోనే పోలీసు వారు, ఎన్నికల సిబ్బంది వచ్చి దానిని భగ్నం చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే అది ముందుగా అనుకున్న సభ కాదు, లేకపోతే వేరే ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమం అయినా మేము ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఉండేవాళ్ళం. అనుకోకుండా జరిగిన ప్రోగ్రాంను కూడా వాళ్ళు దాన్ని భగ్నం చేశారు. మరి నిన్న సాయంత్రం 5 గంటలకు ముగిసాల్సిన ప్రచార సమయాన్ని వారు 7 గంటలకు స్టార్ట్ చేసి 10 గంటలకు క్లోజ్. ఝాన్సీ రెడ్డి గారు రాకముందు నుంచి వాళ్ళు ఆమె కోసం కష్టపడ్డారు కాబట్టి అట్లా చేయడం తప్పని అన్నాను, అంతే. దీన్ని అడ్డం పెట్టి కూడా విన్నవించడం జరిగింది, కానీ వారు ఎందుకోసమో వాళ్ళు మౌనంగా ఉన్నారు. మరొకసారి పార్టీ అధిష్టానాన్ని విన్నవిస్తున్నాను, పేదల పక్షాన మాత్రం నిలబడతాం తప్ప ఎలాంటి డబ్బు అహంకారాలకు కానీ ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు కానీ తలగ్గను. ఒక బంతిని నేలకు ఎంత గట్టిగా కొడితే ఆ బంతి అంత పైకి లేస్తుంది. ఆ గ్రామ శాఖను సంప్రదించకుండా 2-3 రోజుల క్రితమే, 4 రోజుల క్రితం ఒక అభ్యర్థిని, PRS అభ్యర్థిని తీసుకొచ్చి సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? కాబట్టి ఇకనైనా మీ పద్ధతిని, ధోరణి మార్చుకొని పార్టీ అభివృద్ధికి తోడ్పడతారని, మాకు ఎటువంటి అడ్డంకులు రాకుండా కలెక్టర్ గారు చూసుకోవాలని ప్రత్యేకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.